హే ఆల్ వెల్కమ్ టు బాండ్ టు విన్ ఛానల్. ఈరోజు కంప్లీట్ బడ్జెట్ టెక్నాలజీ గురించి చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. దీనివల్ల 5 టాపిక్స్ కవర్ చేయొచ్చు. ఏమేంటి అంటే జీడిపి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ గురించి, జీఎస్టీ, ట్యాక్సెస్ గురించి, బడ్జెట్లో యూస్ చేసే వర్డ్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూసినట్లయితే ఇండెక్స్లో బడ్జెట్ టెక్నాలజీ గురించి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి, జీఎస్టీ, ఇన్ఫ్లేషన్, జీడిపి గురించి, వీటన్నిటి గురించి చెప్తాను. అయితే ఫస్ట్ చూసుకున్నట్లయితే బడ్జెట్‌లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. రిసీట్, ఎక్స్‌పెండిచర్, రెవెన్యూ, క్యాపిటల్. ఈ 4 వర్డ్స్ గురించి తెలుసుకున్నారంటే బడ్జెట్‌లో చాలా టాపిక్స్ కవర్ చేయొచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ గురించి, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి, రెవెన్యూ బడ్జెట్‌లో ఉన్న ఆల్మోస్ట్ టెక్నాలజీ మొత్తం కవర్ చేయొచ్చు. సో ఫస్ట్ చూసినట్లయితే రిసీట్ అంటే ఏంటి? రిసీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇక్కడ మనీ వెళ్తుంది. మనీ వెళ్తుందంటే గోస్ అవుట్. వెళ్తుంది అంటే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అని. ఖర్చు పెడుతుంది అంటే దాన్ని ఎక్స్‌పెండిచర్ అంటారు. తర్వాత గవర్నమెంట్‌కి మనీ వస్తుంది. కమ్స్ ఇన్ దాన్ని రిసీట్ అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్‌కి మనీ అంటే మనం ట్యాక్స్‌లు కడతాం గదా! ఆ ట్యాక్స్‌ల నుంచి వస్తుంది. ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫీజెస్ కానీ, హాస్పిటల్ ఫీజెస్ కానీ గవర్నమెంట్‌కి మనీ వెళ్తుంది. ట్యాక్స్‌లనే కాదు దాంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి చెప్తాను వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ట్యాక్స్‌ల నుంచి మనీ వెళ్తున్నాయి అనుకోండి. మనం కట్టే ట్యాక్స్‌ల నుంచి. దాన్ని రిసీట్స్ అంటారు. ఈ రిసీట్స్‌లో క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. రెవెన్యూ రిసీట్స్ అంటారు. అసలు రెవెన్యూ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటని చూస్తే రెవెన్యూ అంటే మనం ఎవ్రీ మంత్ పే చేయాల్సినవి. ఇప్పుడు ట్యాక్స్ ఉందనుకోండి, ఇన్‌కమ్ ట్యాక్స్ ఎవ్రీ మంత్ మనకు కట్ అవుతుంది సాలరీలో నుంచి. సో దాన్ని రెవెన్యూ అంటారు. అంటే రెగ్యులర్‌గా జరిగేవి. క్యాపిటల్ అంటే హ్యూజ్ అమౌంట్స్‌లో. ఇప్పుడు గవర్నమెంట్ రోడ్ వేయాలనుకుంది. రోడ్ వేయాలి అనుకుందంటే దానికి పెద్ద అమౌంట్ కావాలి. ఆ పెద్ద అమౌంట్ ఏదైతే ఉందో పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టాలి. ఆ పెద్ద అమౌంట్‌నే క్యాపిటల్ అంటారు. ఇప్పుడు రెవెన్యూ రిసీట్స్ అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి మనం గవర్నమెంట్‌కి కట్టే వాటిని రెవెన్యూ రిసీట్స్ అంటారు. మీకు చూపిస్తాను అది. చూడండి. రెవెన్యూ రిసీట్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటంటే ఇదొచ్చేసి రెవెన్యూ రిసీట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. గవర్నమెంట్ ఉంది. ఇన్‌కమ్ ట్యాక్స్ వెళ్తుంది. ఇక్కడేంటంటే ఇన్‌కమ్ ట్యాక్స్ వెళ్తుంది కాబట్టి మనీ వెళ్తుంది. అది రెగ్యులర్‌గా జరిగేది కాబట్టి రెవెన్యూ. దాన్ని రెవెన్యూ రిసీట్ అంటారు. యాక్చువల్‌గా ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఏమైద్దంటే అక్కడ అసెట్ క్రియేట్ అవ్వడం గానీ, లాస్ అవ్వడం గానీ జరుగుద్ది. అసెట్ అంటే ఒక వస్తువు యొక్క విలువ. ఇక్కడ అసెట్ అనేది ఏమీ లేదు. అసెట్ దాని గురించి క్యాపిటల్‌లో వస్తుంది. ఆ క్యాపిటల్ దగ్గర మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏ అసెట్ క్రియేట్ అవ్వదు. లయబిలిటీ అంటే అప్పులు. ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్ డైరెక్ట్‌గా పే చేస్తున్నాము. మనం ఈ అప్పులు ఏం లేవు గదా! సో, లయబిలిటీ అనేది గూడా ఇక్కడ ఉండదు. ఇక్కడొచ్చేసి ఎక్స్‌పెండిచర్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సాలరీస్ పే చేస్తుంది. సాలరీస్ పే చేస్తుందంటే ఇక్కడ ఇదేం అసెట్ కాదు. ఇంకొకటొచ్చేసి లయబిలిటీ. ఇక్కడ అప్పులు ఏం లేవు. గవర్నమెంట్ డైరెక్ట్‌గా సాలరీ పే చేస్తుంది. దీన్ని రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటారు. రెవెన్యూ అంటే ప్రతి నెల మనకి సాలరీస్ ఎయ్యాలి. కాబట్టి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటారు. క్యాపిటల్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ రిసీట్స్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీకు అసెట్ గురించి, లయబిలిటీ గురించి ఈజీగా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ సేల్ చేయాలి అనుకుంది. ల్యాండ్ అనేది ఒక అసెట్, ఒక ప్రాపర్టీ, ఒక ఆస్తి. అసెట్ అంటే తెలుగులో ఆస్తి కదా! ల్యాండ్ అనేది ఒక థింగ్, దాని యొక్క వాల్యూ. ఈ ల్యాండ్ అనేది సేల్ చేస్తుంది. సేల్ చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒకటి అమ్మామనుకోండి డబ్బులు మనకొస్తాయి గదా! అలా గవర్నమెంట్ కూడా ల్యాండ్ అమ్మితే గవర్నమెంట్‌కి డబ్బులెళ్తాయి. డబ్బులెళ్తున్నాయి అంటే రిసీట్స్. ఇదేంటి ఎప్పుడూ జరగదు కదా! ఎప్పుడైనా ఫినాన్షియల్ క్రైసిస్ అట్లాంటివి వచ్చినప్పుడు ల్యాండ్ సేల్ చేయడం ఇలాంటివి చేస్తుంటది. ల్యాండ్ అంటే ఏదైనా కంపెనీ లాస్‌లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు కంపెనీ సేల్ చేయడం ఇలాంటివి ఉంటాయి. సేల్ చేస్తుంది అంటే రిసీట్. కాబట్టి సే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయి కాబట్టి క్యాపిటల్ అంటారు. ఈ గవర్నమెంట్‌కి మనీ వెళ్తుంది కాబట్టి రిసీట్స్ అంటారు. దీన్ని క్యాపిటల్ రిసీట్స్ అంటారు. ఇక్కడ అసెట్ లాస్ అవుతున్నాము. లయబిలిటీ అంటే అప్పులు. అప్పులు కూడా ఏం క్రియేట్ అవ్వట్ల. అప్పు క్రియేట్ ఎలా అవ్వట్లేదంటే సేల్ చేసేసాము. మనకు వాళ్ళు డబ్బులిచ్చారు. ఇంకా అప్పేముందక్కడ? ఏం లేదు గదా! నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఎఫ్ తీసుకున్నామనుకోండి. ఐఎంఎఫ్ దగ్గర నుంచి లోన్ తీసుకుంది. లోన్ అంటే ఏంటి? అప్పే కదా! అంటే ఇక్కడ ఏం జరిగింది? లయబిలిటీ క్రియేట్ అయింది. అసెట్ ఏం క్రియేట్ అవ్వలేదు. ఇది లయబిలిటీ క్రియేట్ అయింది. ఈ ట్రాన్సాక్షన్ అనేది హ్యూజ్ అమౌంట్స్‌లో ఉంటది. హ్యూజ్ అమౌంట్స్‌లో ఉన్నది కాబట్టి దాన్ని క్యాపిటల్ అంటారు. తీసుకుంది కాబట్టి రిసీట్స్. దీన్ని క్యాపిటల్ రిసీట్స్ అంటారు. ఎక్స్‌పెండిచర్‌కొస్తే ఇక్కడ
ఎక్స్పెండిచర్లో అసెట్ క్రియేట్ అయింది, లాస్ అయింది, లేదా లైబిలిటీ క్రియేట్ అయింది, లాస్ అయింది చూస్తే ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందాక చెప్పుకున్నట్టే ఐఎంఎఫ్ దగ్గర నుంచి లోన్ తీసుకుంది అనుకుందాం. తీసుకుంటే మనం ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అంటే గవర్నమెంట్ నుంచి అమౌంట్ ఎంతో కొంత కట్టాలి కదా, వెళ్తుంది కాబట్టి ఎక్స్పెండిచర్. హ్యూజ్ అమౌంట్స్లో కడతాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇక్కడ వచ్చేసి లైబిలిటీ తగ్గుతుంది. ఒకవేళ మనం అంత కట్టేసాం అనుకోండి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఇక్కడ అనేది లైబిలిటీ రెడ్యూస్ అవ్వడమా, లేకపోతే లైబిలిటీ లాస్ అవ్వడమో జరుగుతుంది, అంటే అప్పులు ఉండకపోవడమో జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్స్ వేస్తుంది అనుకున్నాం. రోడ్స్ వేస్తుంది అంటే రోడ్స్కి ఖర్చు పెట్టాలంటే మనీ వెళ్తుంది అంటే ఎక్స్పెండిచర్. హ్యూజ్ అమౌంట్స్లో ఖర్చు పెట్టాలి రోడ్స్ అనేవి వేయాలంటే. సో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, రోడ్ అనేది ఒక అసెట్, అంటే అసెట్ క్రియేట్ అవుతుంది. ఇది డిఫరెన్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటో చూసాం. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే కరెంట్ ఫినాన్షియల్ ఇయర్, కరెంట్ అంటే పోయిన సంవత్సరం April 1, 2024 నుంచి ఈ సంవత్సరం March 31, 2025 వరకు వచ్చిన రెవెన్యూ అంటే ఇన్కమ్ కానీ, ఎక్స్పెండిచర్ ఖర్చులు కానీ ఇవన్నీ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉంటాయి. దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇన్ యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎకనామిక్ సర్వేని ప్రిపేర్ చేస్తారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో. ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ డే బిఫోర్ యూనియన్ బడ్జెట్ ప్రెజెంటేషన్. చెప్పాను కదా 31 జనవరి. ఇదేంటంటే బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాం అనే దానికి ఒక సైన్, అంటే ఒక సూచన అనమాట. ద ఎకనామిక్ సర్వే ఈజ్ రిలీజ్డ్ ప్రయర్ టు ద బడ్జెట్. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వేని పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తారు. అయితే ఎందుకు ప్రజెంట్ చేస్తారు అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇట్ అవుట్లైన్స్ ద నేషనల్ ఎకనామిక్ కండిషన్ ఎనేబ్లింగ్ డేటా డ్రివెన్ బడ్జెటరీ డెసిషన్స్. ఇదేం చేస్తుందంటే ఈ కరెంట్ ఫిజికల్ ఇయర్లో నేషన్ యొక్క, అంటే మన దేశం యొక్క ఎకనామిక్ పరిస్థితి, ఎకనామికల్ కండిషన్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, డెఫిసిట్స్ ఎలా ఉన్నాయి, డెఫిసిట్ అనేది కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను, ఎలా ఉన్నాయి అనే దాని గురించి అవుట్లైన్ చేస్తుంది. తర్వాత బడ్జెట్కి సంబంధించి ఏమేమి డిసిషన్ తీసుకోవాలో కూడా దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. హైలైట్స్ వచ్చేది దీంట్లో ద రిపోర్ట్ ఐడెంటిఫైస్ ఎకనామిక్ ఛాలెంజెస్ సచ్ ఎస్ ఇన్ఫ్లేషన్. ఎకనామిక్ కండిషన్ అంటే ఏం లేదు, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు బాగా పెరిగిపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఫిజికల్ డెఫిసిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఈ రిపోర్ట్లో ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇది ఎకనామిక్ సర్వే. జీడిపి గురించి చెప్పింది, ఫిజికల్ డెఫిసిట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకుంటే జీడిపి. దీంట్లో ఎకనామిక్ సర్వేలో మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 3 కాంపోనెంట్స్ ఏంటంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. చూడండి, ఇది రివైజ్డ్ ఎస్టిమేట్, ఇది ప్రొవిజనల్ ఎస్టిమేట్, ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఆ ముందు సంవత్సరం యొక్క, అంటే ఈ 2022-23కి సంబంధించిన జీడిపి గ్రోత్ ఎలా ఉంది, అంటే ఫిజికల్ ఇయర్లో ఎలా ఉంది అనేది చెప్తుంది రివైజ్డ్ ఎస్టిమేట్స్. ప్రొవిజనల్ ఎస్టిమేట్ అంటే ఈ సంవత్సరం కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ గురించి చెప్తుంది. కరెంట్ ఫినాన్షియల్ అంటే 2024 నుంచి 2025 వరకు జీడిపి గ్రోత్ ఎంత ఉందో చెప్తుంది. ఇది వచ్చేసి ఎస్టిమేట్స్. ఎకనామిక్ సర్వే ప్రకారం ఎక్స్పెక్టెడ్ ఎంత ఉండొచ్చు అని చెప్తుంది. 6.3 to 6.8% జీడిపి ఉండబోతుందని చెప్తుంది. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సేమ్ 2023-24లో 3.2% ఉంది. ఫిజికల్ డెఫిసిట్స్ 2023-24లో 5.6% ఉంది. తర్వాత బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. టర్మినాలజీ గురించి కొంచెం తెలుసుకున్నాం కదా, బడ్జెట్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? బడ్జెట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ బల్గా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దీన్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్లో బౌగెట్ అంటారు, ఇంగ్లీష్లో బడ్జెట్ అంటారు. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్గా రిఫర్ చేయబడింది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే అప్కమింగ్ ఇయర్లో గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్కి వెళ్ళే రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ యొక్క ఎస్టిమేట్స్ అనమాట. ఇక్కడ ప్రతిసారి ఎస్టిమేట్స్ అని ఎందుకు ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అనేది చెప్పలేరు. సో అంచనాలు అనమాట ఇవి.
సో బడ్జెట్ డెఫినేషన్ చూసుకుంటే బడ్జెట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ద ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్. అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంత ఖర్చులు అవుతాయి గవర్నమెంట్కి అనేది ఈ బడ్జెట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు, ఈ 1st ఏప్రిల్ 2025 నుంచి 31st మార్చ్ 2026 వరకు ఈ బడ్జెట్ అనేది ఉంటుంది. It serves as a comprehensive financial plan that reflects the economic strategy and policy priorities. It serves as a comprehensive financial plan. Comprehensive financial plan అంటే గవర్నమెంట్ ఏ మినిస్ట్రీస్కి ఎంత ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఎంత ఎంత అమౌంట్ అలాట్ చేయాలి అనే ఒక ప్లాన్ అనమాట. ద బడ్జెట్ ఈజ్ ఫార్ములేటెడ్ అండ్ ఎనాక్టెడ్ యాన్యువల్లీ బై యూనియన్ గవర్నమెంట్. ఈ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం ప్రవేశపెడతారు. అదే సెంటర్లో ప్రవేశపెడితే యూనియన్ బడ్జెట్ అంటారు, స్టేట్లో ప్రవేశపెడితే స్టేట్ బడ్జెట్ అంటారు. అయితే దీంట్లో బడ్జెట్లో కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ యాక్చువల్స్. ఇందాక ఎకనామిక్ సర్వేలో ఏం చూసుకున్నాం? కాంపోనెంట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఓకే, రివైజ్డ్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని చూసుకున్నాం కదా. ఇక్కడ మాత్రం బడ్జెట్ ఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్, ప్రొవిజనల్ యాక్చువల్స్ అని ఉంటాయి. బడ్జెట్ ఎస్టిమేట్ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ఏదైతే తయారు చేస్తున్నామో 2025-26కి సంబంధించి ఆ బడ్జెట్లో అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టే టోటల్ ఎక్స్పెండిచర్స్ ఎంత, టోటల్ మనకి రిసిప్ట్స్ అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇవన్నీ కలిపి బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే ఒక అమౌంట్ అనమాట. రివైజ్డ్ ఎస్టిమేట్స్లో అమౌంట్ ఆర్ పర్సంటేజ్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఆఫ్ ద రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఫ్రమ్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్. ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, 2024 నుంచి 25 వరకు ఎంతెంత ఉన్నాయి అని చెప్తుంది. ప్రొవిజనల్ యాక్చువల్స్ అంటే 2023 నుంచి 24 వరకు ఆ ఫిజికల్ ఇయర్లో ఎక్స్పెండిచర్స్, రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూ ఎలా ఇన్కమ్ ఎలా ఉందనేది చెప్తుంది. చూడండి ఇక్కడ ఫిజికల్ ఇయర్ 25-26 అయితే బడ్జెట్ ఎస్టిమేట్స్, 24-25 అయితే రివైజ్డ్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ యాక్చువల్స్ అంటే 23-24. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అంటే ఇది ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో టోటల్ రిసిప్ట్స్ ఇవన్నీ ఈ అమౌంట్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత వచ్చాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత వచ్చాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, అసలు బడ్జెట్ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది చూడండి. ఈ ఫ్లో చార్ట్లో ఫస్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్ అనేది ఎప్పటి నుంచి ఎలా జరుగుతుంది, బడ్జెట్ ప్రెజెంటేషన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ బడ్జెట్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు బడ్జెట్ ప్రిపేర్ చేయడం. అయితే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తారు. బడ్జెట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేయడమే అది స్టార్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ది బడ్జెట్. సెకండ్ ఏం చేస్తారంటే మినిస్ట్రీస్కి సర్క్యులర్ అనేది పాస్ అవుతుంది కదా, వాళ్ళకి చెప్తారు మీ యొక్క ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయి, మీ మీ మినిస్ట్రీకి ఏ గ్రాంట్స్ అవసరం, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంత ఖర్చులు అవుతాయి, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయమని చెప్తారు. థర్డ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏవైతే ప్రిపేర్ చేసి ఉంటారో ఆ ప్రిపేర్ చేసినదంతా ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేయడానికి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఫినాన్స్ మినిస్ట్రీలో. అది ఈ మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఎగ్జామిన్ చేస్తుంది. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫోర్త్ ప్రాసెస్లో ఇట్ కంప్లైస్ అండ్ కోఆర్డినేట్స్ ద ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రిపేర్ అండ్ ఎస్టిమేట్. మొత్తాన్ని కలిపి ఈ మినిస్ట్రీస్ నుంచి వచ్చిన మొత్తాన్ని కలిపి ఒక ఎస్టిమేట్స్ అంటే కలిపి ఒక బడ్జెట్ ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేసిన తర్వాత ఫిఫ్త్ ప్రాసెస్లో ఏంటంటే ఈ ప్రిపేర్ చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే స్టేక్ హోల్డర్స్తో, ఫార్మర్స్తో ప్రిపేర్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రివిజన్ కోసం డిస్కషన్ పెడుతుంది. ఎవరితో? స్టేక్ హోల్డర్స్తో, ఫార్మర్స్తో, బిజినెస్ మ్యాన్తో, ఎకనామిస్ట్తో, వీళ్ళందరితో డిస్కషన్ జరిగి వాళ్ళ ఒపీనియన్స్ అనేది తీసుకుంటుంది. ఇవన్నీ ఓకేనా అని చెప్పేసి. తర్వాత మినిస్ట్రీస్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఎస్టిమేట్స్ ఫర్ ద ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. తర్వాత ఏం చేయాలంటే ఇదంతా అయిపోయిన తర్వాత మినిస్ట్రీస్ ఏం చేయాలంటే ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ ఉంటుంది కదా, పంచవర్ష ప్రణాళిక. ఆ 5 ఇయర్స్ ప్లాన్లో ఎంత స్పెండింగ్ చేస్తారు మీరు అని చెప్పేసి అదంతా ఆ ఫిజికల్ ఇయర్లో ఎంత స్పెండింగ్ అనేది ఉంది, ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏ స్కీమ్స్కి ఎంత పెడుతున్నారు అని చెప్పేసి ఒక డేటా అనేది ఇవ్వాలి.
ప్లానింగ్ కమిషన్కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో క్యాలిక్యులేట్ ద రిక్వైర్డ్, ఇవంతా ఈ బడ్జెట్ ఎస్టిమేట్ మాకు ఇంత కావాలి, స్పెండింగ్ ఇంత అవుతుంది అని చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే మానిటరీ సపోర్ట్ డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అవైలబుల్ ఫండ్స్ ఫండ్స్ గురించి వచ్చినప్పుడు చెప్తాను. ఆ ఫండ్స్లో అమౌంట్ అనేది ఈ వీళ్ళు అడిగిన వాటికి, అంటే వీళ్ళు ఇంత ఖర్చు అవుతుంది అంటున్నారు, వీళ్ళు అడిగిన వాటికి సరిపోతుందో లేదో చూసి అమౌంట్ అడ్జస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఎస్టిమేట్స్ ఆఫ్ ప్లాన్ అవుట్లే అండ్ స్క్రూటనైజ్డ్ బై ఫినాన్స్ కమిషన్. ఈ అమౌంట్ కూడా ఎలొకేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు. ఈ ఎగ్జామిన్ చేయడానికి ఇక్కడ స్టాండింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జామిన్ చేస్తుంది అనమాట. ఈ అమౌంట్, ఈ డేటా, ఎక్స్పెండిచర్, ఈ రెవెన్యూ, ఈ డేటా అంతా ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత బడ్జెట్ ప్రపోజల్స్ ఆర్ ఎగ్జామిన్డ్ బై, ఈ తర్వాత ఏంటంటే వీళ్ళు చేసిన తర్వాత ఫినాన్స్ మినిస్ట్రీకి వెళ్తాయి. ఫినాన్స్ మినిస్టర్ ఇదంతా చెక్ చేసిన తర్వాత ఏమన్నా చేంజెస్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఆ తర్వాత చేంజెస్ ఏమన్నా ఉంటే చేస్తుంది. చేసిన తర్వాత బడ్జెట్ ప్రిపరేషన్లో ఫైనల్ స్టేజ్ అనేది జరుగుతుంది. ఫైనల్ స్టేజ్లో ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఆఫ్ ద ఎర్నింగ్ మినిస్ట్రీస్ ప్రొవైడ్ ద ఎస్టిమేట్స్ ఆఫ్ ద కరెంట్ అప్కమింగ్ ఫినాన్షియల్ టు ద మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫినాన్షియల్ ఇయర్లో ప్రతి మినిస్ట్రీకి వెళ్తుంటుంది కదా రెవెన్యూ. డిఫెన్స్ మినిస్ట్రీ అవ్వచ్చు, రైల్వే మినిస్ట్రీ అవ్వచ్చు, ప్రతి మినిస్ట్రీకి రెవెన్యూ అనేది వెళ్తుంది. ఆ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి కదా, అవి అనేది అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్కి ఎస్టిమేట్స్ అనేవి ఫినాన్స్ మినిస్టర్ దగ్గర ప్రెజెంట్ చేయాలి. డ్యూరింగ్ జనవరి అటెన్షన్ ఇట్ పెయిడ్ టు ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్. జనవరిలో ఇదంతా జరుగుతుంది. జరిగిన తర్వాత ఇదంతా ఓకే అనుకుంటే బడ్జెట్ని ప్రింట్ చేస్తారు. ప్రింటింగ్ కదా, ప్రింటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రింటింగ్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే హల్వా సెరమనీ అనే ఒక ట్రెడిషన్ జరుగుతుంది. అంటే అఫీషియల్స్ ఎవరైతే బడ్జెట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఒక స్వీట్ నోట్ అనమాట. వాళ్ళకి ఈ హల్వా అనేది పెడతారు ఫినాన్స్ మినిస్టర్. ఎందుకు పెడతారంటే బడ్జెట్ అనేది సజావుగా, అంటే మన ఇండియాలో ఏదైనా మంచి జరగాలి అంటే స్వీట్ తిని స్టార్ట్ చేయమంటారు కదా, దాన్ని ఒక స్వీట్ నోట్తో స్టార్ట్ చేస్తారనమాట. ఇది ప్రింటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే 15 days ముందు, ప్రెజెంటేషన్ అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే 15 days ముందు ఇదంతా జరుగుతుంది. తర్వాత కన్సల్టేషన్ జరుగుతుంది. ద బడ్జెట్ టీమ్ కన్సాలిడేట్ ఆల్ ద ఫిగర్స్. బడ్జెట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫిగర్స్ అన్ని కన్సాలిడేట్ చేస్తారు మళ్ళీ ఒకసారి. తర్వాత ఫైనల్ ప్రపోజల్ తీసుకొస్తారు. ఫైనల్ ప్రపోజల్ తర్వాత ఫినాన్స్ మినిస్టర్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని లోక్సభలో ప్రెజెంట్ చేస్తుంది. ఎప్పుడు 1st February at 11 AM బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది. తర్వాత ఇది రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత April 1st నుంచి బడ్జెట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. బిల్ ఇస్ ద లా that allows the government to use money from the consolidated fund of India to pay for the fiscal year's expenses. ఆ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ సంవత్సరానికి అప్కమింగ్ ఇయర్కి సంబంధించి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పినప్పుడు ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అమౌంట్ ఈ ఏరియాస్కి ఇంత కావాలి అని చెప్పి ఆ బిల్లో మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని ఒకటి ఉంటుంది. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే మినిస్ట్రీస్కి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయమని చెప్తారు కదా, చెప్పిన తర్వాత ఏంటంటే పలానా మినిస్ట్రీస్ మాకు ఇంత ఖర్చు అవుతుంది, మా స్కీమ్స్కి ఇంత ఖర్చు అవుతుంది, మా డెవలప్మెంట్ మా మా మినిస్ట్రీకి ఇంత ఖర్చు పెట్టాలి మేము అని చెప్పి ప్రతి మినిస్ట్రీ డేటా ఇస్తుంది. డేటా ఇచ్చిన తర్వాత ఏంటంటే అది డిమాండ్, అంటే మాకు ఇంత కావాలి అని డిమాండ్ ఇచ్చిన తర్వాత గ్రాంట్ అంటే అమౌంట్ అనేది ఇవ్వాలి కదా, ఆ గ్రాంట్స్ అనేవి లోక్సభలో అవి కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే గ్రాంట్ అనేది అంటే మనీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటారు. ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే వాళ్ళు ఏమైతే ఏ ఏరియాస్లో పెట్టాలనుకుంటారు, ఎంత అమౌంట్ కావాలి అనేది అప్రోప్రియేషన్ బిల్లో ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉన్న అమౌంట్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. పలానా మినిస్ట్రీస్కి ఇంత ఇస్తామని చెప్పేసి. ఫండ్స్ బిల్ అనేది పాస్ అయ్యి యాక్ట్గా మారిన తర్వాత ఫినాన్స్ బిల్లో చూస్తే ఫినాన్స్ బిల్ ఈజ్ ఏ లా దట్ గివ్స్ ద ఇండియన్ గవర్నమెంట్ ద పవర్ ఆఫ్ కలెక్ట్ ట్యాక్సెస్, బారో మనీ, స్పెండ్ మనీ. ఏ మనీ అయితే అప్పు తీసుకున్నారు, ఏ రెవెన్యూ నుంచి ఎంత వచ్చింది, ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం, ఇవన్నీ ఎంత పెట్టాలి, రెవెన్యూ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ఈ బిల్లో మెన్షన్ చేయాలి. బిల్లో మెన్షన్ చేసిన తర్వాత ఇది పార్లమెంట్కి వెళ్తుంది. లోక్సభ నుంచి
రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత ఒకవేళ రాజ్యసభ దాంట్లో చేంజెస్ చేస్తే మాత్రం అది మళ్ళీ లోక్సభకి వెళ్తుంది. చేంజ్ చేయలేదు అంటే మాత్రం అంటే రాజ్యసభ చేంజ్ చేయకుండా దాన్ని కానీ ఆపింది అంటే ఇంకా అది లోక్సభకి వెళ్ళదు. ఆ ఫినాన్స్ బిల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రాజ్యసభ అప్రూవ్, లోక్సభ రాజ్యసభ టూ హౌసెస్, పార్లమెంట్లో టూ హౌసెస్ అప్రూవ్ చేస్తే ఫినాన్స్ బిల్ అనేది పాస్ అవుతుంది. ఫినాన్స్ యాక్ట్ అనేది వస్తుంది. ఈ ఫినాన్స్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 75 డేస్ లోపు రెండు హౌసెస్లో అనేది పాస్ అయిపోవాలి. పాస్ అయిన తర్వాతే బడ్జెట్ అనేది ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేయగలం. ఈ ఫినాన్స్ బిల్ అనేది బడ్జెట్ పెట్టిన తర్వాత ఫినాన్స్ బిల్ అనేది పెడతారు. అంటే బడ్జెట్ ప్రెజెంట్ చేసిన తర్వాత. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటంటే మనం మనం కట్టే ట్యాక్స్లు, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్లు అవ్వచ్చు, డైరెక్ట్ ట్యాక్స్లు అవ్వచ్చు. మనం కట్టే ట్యాక్సెస్ రూపంలో వెళ్ళే ఇన్కమ్, గవర్నమెంట్కి వెళ్ళే ఇన్కమ్, మరియు గవర్నమెంట్ పెట్టే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంది, తర్వాత గవర్నమెంట్ ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, అండ్ డెట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ చేసిన అప్పులు, అవన్నీ కూడా ఆ అమౌంట్ అంతా కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉంటుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ని ఎప్పుడు యూస్ చేస్తారంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని చెప్పాను ఇందాక. డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో యూస్ చేస్తారు. ఆ టైంలో డిమాండ్ ఫర్ అంటే మినిస్ట్రీస్ డిమాండ్ చేసినప్పుడు, మాకు ఇంత కావాలి ఇంత కావాలని డిమాండ్ చేసినప్పుడు ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే అమౌంట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. It is the most important account of the government and is established under Article 266 of 1 Indian Constitution. All revenue taxes from direct అవ్వచ్చు, ఫ్రమ్ ఇండైరెక్ట్ అవ్వచ్చు, వీటి నుంచి వెళ్ళే ఇన్కమ్ ఏదైతే ఉందో అవంతా ఆ అమౌంట్ అయితే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉంటుంది. ప్రాఫిట్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి కదా, అంటే గవర్నమెంట్ కింద ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్కి ఇస్తుంది. ఆ ప్రాఫిట్స్ అమౌంట్ కూడా ఇందులో ఉంటుంది. లోన్స్ రేజ్డ్ బై గవర్నమెంట్ అప్పుడప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి బాండ్స్ ఇష్యూ చేసి లోన్స్ అనేవి ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఆ అమౌంట్ రీపేమెంట్ ఫ్రమ్ ద లోన్స్, స్టేట్స్కి కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది. గ్రాంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే గ్రాంట్స్ కానీ లోన్స్ కానీ ఇస్తుంది. ఆ లోన్స్ నుంచి వచ్చిన అమౌంట్, ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉంటాయి. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ విత్డ్రాస్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఈజ్ రిక్వైర్డ్ పార్లమెంటరీ అప్రూవల్. దీని నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేయాలి అంటే ఫస్ట్ పార్లమెంటరీ అప్రూవల్ ఉండాలి. ఆ తర్వాత దీని నుంచి ఫండ్ అనేది విత్డ్రా చేయగలం. సో ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యొక్క ఒక పార్ట్. యాక్చువల్గా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయింది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్: కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్. సో ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి చెప్పుకున్నాం. కంటింజెన్సీ ఫండ్ అనేది చూసుకుందాం. కంటింజెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీ టైంలో యూస్ చేసే ఫండ్. అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, నేషనల్ క్రైసిస్, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు, అయితే ఆ టైంలో నేషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ టైంలో ఈ కంటింజెన్సీ ఫండ్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ద ఫండ్ యూజ్డ్ ఇన్ టైమ్స్ నేషనల్ క్రైసిస్ సచ్ యాజ్ నేచురల్ డిజాస్టర్స్, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ అండ్ అన్ప్లాన్డ్ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్. 2005లో ఏం చేశారంటే, ఇది యాక్చువల్గా అంటే కంటింజెన్సీ ఫండ్ అనేది ఎంత అమౌంట్ ఇస్తారంటే 5 crores ఇస్తారు. కానీ ఇప్పుడు దాని లిమిట్ వచ్చేసి 500 crores. అంటే ఆపదలో ఉన్నప్పుడు 500 crores అనేది దాని నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఇది కంటింజెన్సీ ఫండ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అంటే దీంట్లో పబ్లిక్ మనీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ తీసుకున్నాం. సేవింగ్స్ స్కీమ్స్ నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇందులో ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజననే తీసుకున్నాం. సుకన్య సమృద్ధి యోజనలో ఏం చేస్తాం మనం, ప్రతి ఇయర్ కొంత అమౌంట్ కట్టుకుంటాం. అంటే మనం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 500 కాంట్రిబ్యూట్ చేసాం అనుకున్నాం. ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ అకౌంట్కి వెళ్తుంది. ఈ పబ్లిక్ అకౌంట్కి ఎందుకు వెళ్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు. కన్సాలిడేటెడ్ ఫండ్లో ఏంటంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ జరిగినప్పుడు అమౌంట్ అనేది తీయాల్సి వస్తుంది అందులో నుంచి. కానీ ఈ పబ్లిక్ అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ జనాలకి ఇచ్చేయాలి. అంటే సుకన్య సమృద్ధి యోజనలో కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత, మెచ్యూరిటీ అయిన తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఆ మొత్తాన్ని మనకి ఇవ్వాలి ప్లస్ ఇంట్రెస్ట్. అందువల్ల దీనికి ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. దాన్ని పబ్లిక్ అకౌంట్ అంటారు. దీనికి పార్లమెంటరీ అప్రూవల్ అవసరం లేదు. మిగతా రెండింటికి పార్లమెంటరీ అప్రూవల్ అవసరం. రేపు వచ్చేసి డెఫిసిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా నేను ట్యాక్స్ అంతా కంప్లీట్ చేశాను, ట్యాక్స్ క్లాస్ వరకు, కానీ అది రికార్డ్ అవ్వలేదు. సారీ అండి. రేపు అప్లోడ్ చేస్తాను. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.